ఈ రోజు ప్రీమియర్స్ పడుతున్నాయి ప్రపంచం అంతా కూడా. సో ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా పోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో చూసుకుంటే 6 గంటల్లో $125,000 వసూలైనాయి. అంటే ₹1 కోటి పైన వచ్చింది. ఇది ఈ మధ్యకాలంలో రికార్డ్ అని చెప్పచ్చు. అంటే స్పీడ్గా ఇంత డబ్బులు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రావడం అనేది బాలయ్య రికార్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు. ఈ లేట్ అవ్వడం వల్ల ఒక రకంగా మంచిగా జరిగింది. అంటే అందరూ వెయిటింగ్ ఇది పెరిగిపోయింది. సో దానివల్ల కొంటున్నారు. రెండవది ఏంటంటే ప్రీమియర్కి $16 ఆఫర్ ఇచ్చారనమాట. దాన్ని కూడా అందిపుచ్చుకొని అమెరికా, కెనడా, నార్త్ అమెరికా అంతా కూడా విపరీతంగా టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి. నిజానికి థియేటర్లు చాలా చోట్ల వాళ్ళకి దొరకట్లేదు అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి. ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల థియేటర్లన్నీ కూడా హాలీవుడ్ సినిమాలకి ఇచ్చేశారు. అయినా కూడా అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా తీవ్రంగా శ్రమించి వాళ్ళు కొన్ని థియేటర్లను అయితే సంపాదించగలిగారు. దానివల్ల కంప్లీట్గా అయితే థియేటర్లు అక్కడ బుక్ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా గంటకి 15,000, 20,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సో ఈరోజైతే కంప్లీట్గా ప్రీమియర్ షోలు అన్నీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రాలో అయితే 175 అట్లా పెట్టారు. అంటే సింగిల్ స్క్రీన్ 75, మల్టీప్లెక్స్ ₹100. ఇక్కడ కూడా దాదాపు అంతే పెట్టారు. కానీ ఇక్కడ ఏముంది 20% ఇక్కడ వర్కర్స్కి ఇవ్వాలి, ఫెడరేషన్కి. సో అదొక ప్రాబ్లం అయితే ఇక్కడ ఉంది ప్రొడ్యూసర్లకి. అది ఒక రకంగా వర్కర్స్కి మంచిదే అవుతుంది. ఫండ్ సినిమా వర్కర్స్ కోసం రేవంత్ రెడ్డి పెట్టింది. సో ఆ మేరకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఏదేమైనా దీనికి బడ్జెట్ అయితే తగ్గలేదు, మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు మనకి ఆల్రెడీ 2 ట్రైలర్లు, ఒక టీజర్ రిలీజ్ చేశారు. నిన్న ఈవినింగ్ రిలీజ్ టీజర్ అంటారు, దాన్ని టీజర్ రిలీజ్ చేశారు. సో దీనికి విపరీతంగా బడ్జెట్ క్రియేట్ అయింది. ఎందుకంటే విజువల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అట్లాగే ఇది కంప్లీట్గా బాలయ్య మీద ఫోకస్ చేసినట్టుగా తెలిసింది. అట్లాగే ఈ సినిమా ప్రాబ్లమ్స్లో ఉంది కాబట్టి ఈ సినిమా కోసం దిష్టి తీశారు అన్నట్టుగా ఒక దిష్టి షాట్ వైరల్ అవుతుంది. దాని మీద విపరీతంగా ట్రోలింగ్స్ మొదలైనాయి. అంటే బాలయ్యకి ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే మామూలుగానే మనకి బోయపాటి సినిమా మీద ఇతను అసలు ప్రపంచంలో ఎవరు చేయని లాజికలీ ఇంపాసిబుల్ షాట్లన్నీ చేస్తుంటాడు అనేది అతని మీద ఉన్న అభియోగం. బట్ అతని బలం కూడా అదే. అంటే ఒక్కోసారి ఏంటంటే యూ బిలీవ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అన్బిలీవబుల్. అంటే నమ్మశక్యంగా అనేది మనం చెప్తే ఒకవేళ నమ్మాలనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంత నమ్మశక్యం కాలేదు కాబట్టి అయి ఉండొచ్చేమో అన్నట్టుగా జనాల్లో ఉంటది. అలాగా ఇప్పుడు ఈ ట్రీజర్లో ప్రధానంగా ఏంటంటే డైలాగ్స్ వాడారు, విజువల్స్ వాడారు. విజువల్స్ ఏమో బ్రహ్మాండంగా, ముఖ్యంగా మనకి కుంభమేళా విజువల్స్ అదిరిపోయినాయి. కుంభమేళా విజువల్స్ మనం బిగ్ స్క్రీన్ మీద చూడం. మామూలుగా టీవీ ఛానల్లో వచ్చాయి కానీ బిగ్ స్క్రీన్ మీద ఏరియల్ షాట్స్ అవన్నీ కూడా రియల్ కుంభమేళాకి వెళ్ళి వీళ్ళు షూట్ చేశారు. అట్లాగే హిమాలయాస్ విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయన్నమాట. జార్జియాలో కూడా షూట్ చేశారు. సో అవన్నీ కూడా బాగా వచ్చాయి. అట్లాగే గత పట్టుకున్న హనుమంతుడి ఇది కానీ అది కూడా చాలా బాగా వచ్చింది. బాలయ్య శివతాండం ఉంది, తర్వాత కుంభమేళా, తర్వాత మంచుకొండలు, శివతాండం ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా డైలాగ్ విషయంకి వచ్చేసరికి లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం అనే ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే కాషాయం పట్టుకున్న ఆ దేశాన్ని చూడు, కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలం పట్టుకున్న ఆ దైవాన్ని చూడు అనే డైలాగ్ కూడా బాగా అదిరింది. అట్లాగే ఎవడ్రా విభూతి పండుని ఆపేది అనేది ఒకటి ఉంది. వీటన్నిటికీ హైలైట్ వచ్చి దిష్టి తీయడం. మనిషిని కొట్టి చేతిలో పట్టుకొని దిష్టి తీయడం, అది ఇట్ ఈస్ సో ఫన్నీ అండ్ క్రేజీ కూడా. అది అంటే ఎవరో కూడా అది ఊహించలేరు. దాని మీద ట్రోల్స్ వచ్చాయి. మేబీ అది ఇంకా కామెడీ పీస్ లాగా ఉంది చూడడానికి, కానీ జనాలకు అదే నచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మాస్ కి, ఫ్యాన్స్ కి. ఎందుకంటే అది దాన్ని ఎవరు కూడా ఊహించరు. ఒక మనిషి శవాన్ని చేతిలో పెట్టుకొని దిష్టి తీస్తారు అనేది ఎవరు ఊహించరు. మేబీ అటువంటి బోయపాటికి మాత్రమే సాధ్యము. దాన్ని పట్టుకొని నరదృష్టి, పరదృష్టి
సమస్త దిష్టి అని నశ్యతే అని ఒక శ్లోకం చెప్పి తీయడం అనేది అది కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. బాగా చేసేదని అంటే ఇది చూడాలి కదండి. సో ఇది యాక్చువల్ గా సినిమాకి వెళ్తే బాగా నవ్వుకోవచ్చు అనిపించింది. సో అలా ఉన్నాయన్నమాట. అక్కడ సీరియస్ గా ఉన్నట్టుగా ఉంటది కానీ మనకు నవ్వొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే బాలయ్య ఫ్యాన్స్ కి అది నచ్చొచ్చేమో. బాలయ్య కానీ బాలయ్య ఫ్యాన్స్ కాని వాళ్ళు మాత్రం విపరీతంగా ట్రోల్స్ గత 10 రోజుల నుంచి చూస్తే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఇంత ట్రోల్స్ రాలేదు. సో ఏదేమైనా ఇది బడ్జ్ అయితే ఉంది, దీనికి బడ్జ్ క్రియేట్ అయింది కాబట్టి ఓపెనింగ్స్ కానీ అన్ని బాగా వస్తాయి. రెండోది ఆల్రెడీ మన ప్రొడ్యూసర్స్ సేఫ్ సైడ్ ఉన్నారు.